సమాజంలో జరుగుతున్న కొన్ని ఆధునిక, ఆసక్తికరమైన, ఇంట్రెస్టింగ్ సంఘటనలు ఫ్యాక్ట్స్ గురించి ఇక్కడ కొన్ని విషయాలు ఇచ్చాను. ఇవి వినడం మీకు ఇష్టమవుతుందనుకుంటున్నాను. 1. డిజిటల్ డిపెండెన్స్. ఇప్పుడు భారతదేశంలో సగటు వ్యక్తి రోజుకు 5 నుంచి 6 గంటల వరకు ఫోన్ స్క్రీన్ మీద గడుపుతున్నాడు. ఇది ముందు కాలంతో పోల్చితే 3 రెట్లు ఎక్కువ. 2. పెరుగుతున్న ఒంటరితనం, లోన్లీనెస్ క్రైసిస్. సోషల్ మీడియా పెరగడం వల్ల కాంటాక్ట్లు ఎక్కువైనా నిజమైన మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి. ఎంతో మంది యువత ఒంటరితనంతో బాధపడుతున్నారు. 3. మహిళల సాధికారత. ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున స్టార్టప్స్, స్వయం ఉపాధి సంఘాలు, ఆన్లైన్ వ్యాపారాలు మొదలుపెడుతున్నారు. మహిళలు టెక్నాలజీని వినియోగించి తమ జీవితాలను మలుచుకుంటున్నారు. కోసం ప్లాస్టిక్కు బదులుగా యువత తాటి ఆకులు, మొక్కల ఉత్పత్తులను వాడటం ప్రారంభిస్తున్నారు. జీరో వేస్ట్ లివింగ్ అనే పద్ధతి వేగంగా పాపులర్ అవుతోంది. 5. మెంటల్ హెల్త్పై అవగాహన. ఇప్పటికే పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజీలు మెంటల్ హెల్త్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. యువత తన భావాలను ఒప్పుకోవడాన్ని శాస్త్రీయంగా నేర్చుకుంటున్నారు. 6. ఉద్యోగాల వైపు కొత్త దృష్టి. ఇప్పుడు యువత చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కాకుండా అగ్రికల్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, స్కిల్స్ బేస్డ్ వృత్తులు వైపు దృష్టి పెడుతున్నారు. 7. మత, కుల భావాలపై విపరీతమైన చర్చలు. సోషల్ మీడియా వల్ల కుల, మత, లింగ వివక్షలపై చర్చలు పెరిగాయి. ఇది నిరీక్షణలో ఉన్న మార్పు దిశగా చూపిస్తోంది. యువత ఎక్కువగా సమానత్వాన్ని కోరుతున్నారు.